అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వ్లాగ్స్. నేను మీ భాగ్యలక్ష్మి. అటుకుల తాలింపు అండి. ఈజీగా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్. బాండి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోకి కొంచెం చిటికెడు సాల్ట్, పసుపు వేసుకొని అటుకులు 1 కప్పు వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలండి. మంచిగా వేగాలి. దాంట్లోనే బాగా వేగిన తర్వాత బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. సేమ్ అదే బండిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసుకోవాలి. పసుపు సాల్ట్ ఎందుకంటే అటుకులకి బాగా పట్టుకుంటుందండి. మనం ఎక్కువ కలపాల్సిన పని లేదు. ఇప్పుడు వేయించుకునేటప్పుడు వేసామంటే బాగా పట్టేసుకుంటుంది అటుకులకు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 100 గ్రామ్స్ అట్లా ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్న వాళ్ళ సపరేట్గా వేయించుకోవాలండి. బాగా వేగుతాయి. వేరుశెనగ గుళ్ళు నేను 1 కప్పు తీసుకున్నాం. అవి దోరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి. అదే బండిలో పుట్నాల పప్పు అండి. అది కూడా బాగా దోరగా వేయించుకోవాలి. దాంట్లోకి మళ్ళీ మక్కచూర అండి. అది కూడా మంచిగా దోరగా వేయించుకుని త్వరగా వేగిపోతే మనం చూస్తూనే ఉండాలి. చిన్న మంట మీద వేయించుకోవాలి. పక్కకు పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకోవాలండి. మన స్పైసెస్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇవి కొంచెం కారం మిర్చి నేను ఎక్కువనే వేసుకుంటున్నా. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలండి. మిర్చికి ఆనియన్స్ 2 పెద్ద సైజు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా బాగా దోరగా వేయించుకొని బౌల్లో వేసుకోవాలి. సపరేట్గా వేయించితే ఏంటంటే త్వరగా వేగిపోతే మంచిగా ఉంటుందండి. అదే బాండీలో కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు చిట్టపట్టలాడనివ్వాలి. మంచిగా వేయించి చిటికెడు పసుపు వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత అంతే, తాలింపు రెడీ. చూడండి మిక్చర్ ఎంత బాగా కనిపిస్తుందో. దీంట్లోకి వేసుకొని మంచిగా మిక్స్ చేయాలండి. మనకు రుచి చూసుకోవాలి. సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే. నేను సాల్ట్ అయితే అసలు ఏం వేయలేదు. ఎందుకంటే కొంచెం మిర్చికి వేసాను. ఫస్ట్ అటుకులు వేయించేటప్పుడే వేసాను కదా, నాకు అదే సరిపోయింది. మీరు కావాలంటే మళ్ళీ చూసుకొని వేసుకోండి స్పైసెస్. అంతే, టేస్టీ అటుకుల మిక్చర్ రెడీ. చాలా టేస్టీగా ఉంది అండి. పర్ఫెక్ట్గా వచ్చింది. నేను చెప్తూ ఉన్నా అట్లా. నచ్చితే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఆయన నవ్విస్తున్నాడు, అందుకనే నవ్వుతున్నాను నేను. ఎలా ఉంది అని చెప్పేసి నన్ను